సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే వృద్ధాప్య వితంతువుల కోసం ఆసరా స్కీమ్ను అమలు చేస్తున్న సర్కార్ కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళలకు జీవన భృతి వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. తాజాగా మరో నిర్ణయం తీసుకోనుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త పథకంపై ప్రకటన చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో వితంతువులు, వృద్ధులకు, వివిధ కారణాలతో ఒంటరిగా ఉన్న మహిళలకు భరోసా ఇస్తోంది ప్రభుత్వం. వీరికి ఆర్థిక సాయం చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆసరా వంటి పెన్షన్లు పాతవే అయినా వాటికి రెట్టింపు స్థాయిలో ఆర్థిక సాయం చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయలకు పెంచారు. వీరితో పాటు వికలాంగులకు 1500 ఇస్తున్నారు. వింటర్ సెషన్లో ఒంటరి మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రూపొందిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 2 లక్షల మంది ఒంటరిగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ నుంచి వీరికి ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో గర్భిణులకు కూడా ఆర్థిక సాయం చేయాలని ప్లాన్ చేస్తోంది. గర్భిణులకు ఎలాంటి ఉపాధి ఉండదు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురై కష్టాలు పడుతున్నట్లు కొన్ని సర్వేల్లో తేలింది. దీంతో పాటు చాలా కుటుంబాల్లో గర్భిణీల పోషణ కోసం పెట్టే ఖర్చు అదనపు భారంగా భావిస్తారు. దీంతో వీరు ఎవరికి భారంగా ఉండకుండా మానసికంగా ధైర్యంగా ఉండేలా చేస్తోంది ప్రభుత్వం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 3-4 నెలల నుంచి డెలివరీ అయిన 3-4 నెలల వరకు దశల వారీగా ఆర్థిక సాయం చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఒక్కో గర్భిణికి 15 నుంచి 20 వేల రూపాయల వరకు సాయం చేయాలని భావిస్తోంది. 3 లేదా 4 నెలలకు 4 నుంచి 5 వేల వరకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ పథకం కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీ అయ్యే వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటోంది. అది కూడా బీపీఎల్ కుటుంబాలకే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం తమిళనాడులో అమల్లో ఉంది. అక్కడ గర్భిణులకు 16,000 రూపాయలు అందిస్తోంది. అక్కడి విధానాన్ని గత ఏడాది రాష్ట్ర అధికారులు స్టడీ చేశారు. పథకంపై సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ ప్రతిపాదనలపై సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ కొత్త పథకం అమల్లోకి వస్తే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే 2.5 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరనుందని అధికారుల అంచనా. ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయిస్తే ఖజానాపై 500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది.